హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి విహారీ హిస్టారికల్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్. సో మీరు ఈ వ్లాగ్లో ఓర్చా అనే ఒక మహా అద్భుతమైన రాజుల కాలం నాటి నగరాన్ని అయితే మీరు చూడబోతున్నారు. రాజా రుద్ర ప్రతాప్ బిందేలా అనే ఓ మహారాజు ఈ ప్రాంతంలో అడవికి వేటకు వచ్చినప్పుడు తన కుక్కల్ని ఓర్చా ఓర్చా అనే పదంతో తరిమాడంట. అతి ఘోర తపస్సులో ఉన్న ఓ మహర్షి గుహల దగ్గరకు వచ్చి ఓర్చా ఓర్చా అనే పదంతో ఆయన వాడడం వల్ల ఆయన గారి తపస్సు భంగమయ్యి ఆయన బయటకు వస్తే ఆ తప్పును మన్నించమని, నాతో పాటు నా రాజ్యానికి వచ్చి అక్కడ సంతోషంగా జీవించమని ఈ రాజుగారు అయితే విన్నపించుకున్నారు. కానీ ఆ మహర్షి గారు ఆ విన్నపాన్ని తిరస్కరించి లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తే అప్పుడు ఆయన 1501లో ఆయన రాజ్యాన్ని ఈ ప్రాంతంలో వచ్చి నిర్మించడం అయితే జరిగింది. అలా ఆయన ఇక్కడ 1501 నుంచి 1531 వరకు అయితే పరిపాలన చేశారంట. ఆయన ఒక ఆవుని పులి బారి నుంచి తప్పిస్తూ అందులో వీరమరణం అయితే పొందారంట. తరువాత ఆయన రెండో కుమారుడైన ఇక్కడ పరిపాలన చేశాడంట. ఆయనకు పిల్లలు లేని కారణం వల్ల ఆయన మరణాంతరం ఆయన చివరి కొడుకుగా ఆయన మధుకర్ షా అనే పేరుతో పిలిచే రాజు అయితే ఇక్కడ 1991 వరకు అయితే పరిపాలించారు. ఇక్కడ ఉన్న కోటల్ని మొత్తం పూర్తిగా నిర్మాణించి ఆయనకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. అవి కూడా చాలా చక్కగా ఈ కోటలో వేయించారంట. ఆ తరువాత ఇక్కడ బాబర్కి కొడుకుగా ఉన్న సలీం, అంటే ఇక్కడ ఆయనకు పూర్తి పేరు ఏమంటారో తెలియదు, జహంగీర్ ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. సో మనం అదంతా ఇప్పుడు చూడబోతున్నాం. ఆ జహంగీర్ కోసం ఎంతో మేలు చేసిన ఈ రాజుగారి బంగ్లా ఎలా ఉంది, ఏంటి, ఈ నగరం ఏంటి అనేది పోయి చూద్దాం. ఇప్పుడు బాగుంది. ఒక రూలు, మనం వీడియో తీసుకోవాలంటే 200 రూపాయలు తీసుకోవాలంట. సో ఆ పర్మిషన్ కోసం వెళ్తున్నాను. 200 రూపాయలు టికెట్ తీసుకుని వద్దాము. బండి అయితే ఇక్కడ హల్క్ పార్క్ చేసిన, అండ్ దీంట్లోకి మనం హ్యాపీగా మన బండి వస్తుంది. చాలా అందంగా ఉందండి ఇది. ఇక్కడికి రాగానే మీకు బోర్డులు అయితే కనపడతాయి. టికెట్ కౌంటర్ వచ్చేసి 10 రూపాయలు. తర్వాత ఇదేదో 25,000 పెట్టారు, అదేంతో నాకు అర్థం కాలేదు. ఫోటోగ్రఫీ 25 అండ్ వీడియోగ్రఫీ వచ్చేసి 200 రూపాయలు ఉంది. అండ్ ఇది గైడ్ రేట్స్ లిస్ట్ అండి. ఓర్చాలో 1 నుంచి 4 గంటలు 610. మళ్ళా ఇదైతే ఉంది. ये मध्य प्रदेश के नीचे आता है, एमपी टूरिज्म. సో ఏ యూపీ में नहीं, एमपी. సో ఇది మధ్యప్రదేశ్లో ఉందండి, ఎంపీ కాదు. ఝాన్సీ దాట్స్ ఉత్తరప్రదేశ్. సో జస్ట్ 18 కిలోమీటర్లో మనకు ఝాన్సీ యూపీలో వస్తుంది, ఇది ఎంపీలో వస్తుంది. 15 పావలా కోడికి 30 మసాలా అన్నట్టు. టికెట్ అయితే 25 రూపాయలు. గైడ్కి మాత్రం 600 ఇచ్చాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చి దీని చరిత్ర మీకు నీట్గా చెప్పకపోతే బాగోదు కదా అని చెప్పేసి. సో ఇతను అక్కడక్కడ ఇతను చెప్తాడు, అండ్ తెలుగులో నేను మీకు కూడా చెప్తాను. అండ్ ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు అంటే ఈ ఎంట్రన్స్ గేట్ ఉంది కదా, ఇది 90 డిగ్రీలో వైడ్ యాంగిల్లో కట్టారంట. అండ్ దీంట్లో ఏనుగులు, ఒంటెలు, గుర్రాల పైన దేంట్లో వచ్చినా కూడా ఈజీగా ఎంటర్ అవ్వాలని చెప్పేసి. And these are the matchlock used to throw hot oil, hot water for enemies. And this was the place for called Phasi Ghar. Those who have a punishment and till death. ఇక్కడ ఉరేసేవారంట. మనకు ఫస్ట్ ఏ కోటకి వెళ్ళినా ఉరేసేదే చూపిస్తున్నారు. This is the bell. The criminals they hang and punished and hang till death. भाई हिंदी में ही बोलो, कोई बात नहीं. This is the हिंदी में. ये फांसी का कुआं है. तो यहाँ जो भी किसी क्रिमिनल को पनिशमेंट दिया जाता था राजा के द्वारा, उसकी बॉडी को हैंग किया जाता था और उसको यहाँ पत्थर पर खड़ा करके हाथ बांध करके पुश कर दिया जाता. सेंटर में वो पहुंचेगा तो उसकी डेथ हो जाएगी. सही बात. तो वेट बॉडी पर होने के कारण उसकी डेथ हो जाती है. उसकी बॉडी को निकाल लिया जाता था. लोगों को देखने के लिए बॉडी को टंगा रहने दिया जाता था. जो लोग आते थे उनको दिखाया जाता है. इस कारण से इसको पनिशमेंट दिया गया, इसलिए लोगों में भय व्याप्त हो. ఓకే, ఇక్కడైతే ఉరి వేసేవాళ్ళంట. అండ్ ఈ ప్లేస్లో ఉరేసిన తర్వాత మళ్ళీ పెట్టి అట్లే అతను శవం కుళ్ళిపోయేంత వరకు దీంట్లోనే పెట్టేవాళ్ళంట. ఎందుకంటే వచ్చిన జనాలు చూసి ఆ తప్పు ఇంకోసారి చేయకూడదు, ఇలా జరుగుతుందని. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాజావారు ఈ కోటలోకి ఎంట్రన్స్. అండ్ ఇది గెస్ట్లు వచ్చినప్పుడు ముఖద్వారము. ఈ డైరెక్ట్గా ఎదురుగా కొన్ని
మామూలుగా అరుగులు అయితే కనపడుతున్నాయి కదా. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఎవరన్నా గెస్ట్లు వస్తే కన్నా వెల్కమ్ అంటే అక్కడ మ్యూజిక్ ప్లే చేయడం లేదంటే పువ్వులతో వెల్కమ్ చెప్పడం అలా జరిగేవి అంట. సో చాలా బాగుంది. అండ్ ఇది గెస్ట్ డోర్, ఇది రాజుగారిది. దీంట్లోంచి మనకు ఏనుగులు వెళ్ళేదానికి, గుర్రాలు వెళ్ళేదానికి, వంటలు వెళ్ళేదానికి రూట్ కూడా అంటే నీట్గా. And you can see the signboard, the Raja Mahal. We will going to see the first oldest palace, then Jahangir Palace, and Sheesh Mahal. One palace converted as a hotel, known as Sheesh Mahal. శీష్ మహల్, యా. And Raipur Palace and Hammam Khana. All these monuments under this palace complex mode. ఇక్కడ రాసింది కదా రాజామహల్ అని. రాజా మహల్. సో ఆ రాజామహల్, ఈ జహంగీర్ మహల్, ఈ శీష్ మహల్ అనేది హోటల్ చేసేసారు. అండ్ ఈ రివర్ రాయ్పూర్ Rai Praveen Mahal రాయ్ ప్రవీణ్ మహల్ and Hammam Khana. Hammam Royal Khana. Take bath. ఓకే. And this is the area for cannon parking laws. ఓకే. సో Top Khana. That's called Top Khana, cannon parking area. ఇక్కడ వంటలను అయితే నిలబెట్టేవారంట. ఈ పైన కనపడుతుంది కదా, ఈ పెయింటింగ్ అప్పట్లో చున్నాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత దాంట్లో కొంచెం పెరుగు, కొన్ని పర్సంటేజ్ పెరుగు, ఆ తర్వాత కొంచెం బంక అండ్ తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి ఫస్ట్ అదైతే దీన్ని సున్నంలా కొట్టేస్తారంట. అండ్ తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కలర్స్ తీసుకొని దానితో అయితే వేసిన పెయింటింగ్ అంట. ఇది వెజిటేబుల్ స్టోన్ పౌడర్ అంట అండి. नीचे जाना ऊपर. अब ये पूरा महल वास्तु शास्त्र पे आधारित है. वास्तु पे ना, वास्तु शास्त्र के अनुसार जितने भी हिंदू टेम्पल पैलेस होंगे सबके गेट होते हैं फेसिंग ईस्ट एंड नॉर्थ. ये कौन सी पोजीशन हुई? नॉर्थ. हाँ. तो नॉर्थ में धन के देवता कुबेर, एंटर प्रॉस्पेरिटी हैप्पीनेस. हिमालय की पोजीशन भी नॉर्थ है. ठीक है भाई, हिमालय की पोजीशन. और बोले तो नॉर्थ से साउथ को ठंडी हवा बिलो होती है. ईस्ट में इंद्रदेव की पोजीशन है. और सुबह की जो रेज होती है विटामिन डी होता है जो हमारी पॉजिटिव एनर्जी कहलाती है, जो हमारे बॉडी के लिए बहुत आवश्यक है. इसलिए ईस्ट और नॉर्थ डायरेक्शन में गेट रखे जाते हैं. साउथ और वेस्ट डायरेक्शन में गेट नहीं रखा जाता है. साउथ में मृत्यु के देवता यम, नेगेटिव एनर्जी एंटर इन अवर हाउसेस. और अग्निदेव की पोजीशन भी साउथ है. तो गर्म हवा साउथ से नॉर्थ को बिलो होती है. पश्चिम में मक्का मदीना होता. मुस्लिम लोग ఆయన మీకు అంత కష్టపడి హిందీలో చెప్తుంది ఎందుకంటే ఇది వాస్తు ప్రకారంగా కట్టారు. ఇలా అంటే ముస్లిమ్స్ అయితే ఇలా కడతారు, మన హిందూస్ అయితే ఇలా కడతారు, మన దేశ సంస్కృతి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలా కడితే సూర్యకిరణాలు మన పైన పడతాయి, అలాంటి విషయాలు అయితే ఆయన చెప్తున్నాడు. ఓకే. ఆయన ఏనుగు మీద వచ్చి ఇక్కడ నిలబడి ఆ ఏనుగు పై నుంచి దిగి ఆ పైకి అయితే దిగేవాడంట. అంటే హెలికాప్టర్ ల్యాండ్ లాగా ఎలిఫెంట్ ల్యాండ్. ఇక్కడికి ఏనుగు మీద కింద నుంచి పైకి వచ్చి ఈడైతే దిగేవాడంట. టెంపుల్ बाद का स्ट्रक्चर है मैजेस्टेट के समय में. ఓకే. 56 till 80 के बीच में. అండ్ ఇక్కడ ఉన్న శివజీ గారిని 1956 లో కట్టారంట. आप जितने मोस्ट ऑफ पैलेसों में देखेंगे जाली वर्क मिलेगा. तो थ्योरम ऑफ द फिजिक्स, बेंचोमीटर सिस्टम और बर्नौली. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి రాజాగారి అంటే ఖాస్ అంటారు. ఖాస్ అంటే ప్రత్యేక మీటింగ్లు చేసేదానికి అండ్ తర్వాత ప్రత్యేక ప్రజలతో కలిసేదానికి అయితే ఇక్కడ ఇది అయితే ఏర్పాటు చేశారంట. ఈ ఏర్పాటులో ఇంకోటి స్పెషాలిటీ ఏముందంటే ఒకసారి చుట్టూ చూసుకోండి. ఈ చుట్టూ చూసుకున్న తర్వాత మీకు ఈ వాటర్ కనబడుతుంది కదా, ఈ వాటర్లో అప్పట్లో సుగంధాలు అండ్ మంచి స్మెల్ వచ్చేసేదానికి ఏదో కెమికల్స్ అవన్నీ అప్పుడు కాలబెట్టే కలిపేవాళ్ళంట. ఈ సొరంగం నుంచి అయితే కన్నా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళేది. అండ్ చాలా అందంగా ఆర్కిటెక్చర్ అయితే కన్నా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం బయట చూసినట్టు ఇక్కడ లోపల కూడా పెయింటింగ్స్ ఉన్నాయంట. అండ్ ఏ క్యా హై భాయ్? ये अंदर नीचे रूम है, अंडर समर में यूज होते थे बेसमेंट में. ओके. हॉल बने हुए टू बिग हॉल, मीटिंग हॉल. సో దీని లోపల వచ్చేసి చాలా పెద్ద బిగ్ హాల్స్ ఉన్నాయంట. एंड दैट्स द स्टेज जब कभी राजा महाराजाओं को मीटिंग लेना हो या नृत्य प्रोग्राम परफॉर्म करना होता था, नृत्यों को इनवाइट किया जाता था उन प्रोग्राम में एंटरटेनमेंट पर्पस के लिए. दे केम एंड दे परफॉर्म द डांस ऑन हायर प्लेटफॉर्म. लोअर प्लेटफॉर्म यूज फॉर म्यूजिशियंस. एंड गेस्ट स्टे इन दीज गैलरीज एंड क्वीन स्टे अप देयर. नोबडी कुड सी इनसाइड, दे कुड सी आउटसाइड. यू नो द बेल सिस्टम. ओके.
राजा कहीं भी बैठ सकता था, वो स्वतंत्र होता था। సో మీరు ఈ ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఈ రాణి గారికి స్పెషల్గా ఇక్కడ కూర్చొనే అర్హత అంట, వేరే వాళ్ళు ఎవరు కూర్చోకూడదంట. ఈ పైన మనం కనబడుతున్న మహల్ వచ్చేసి దీనిపైన అయితే కన్నా డాన్సర్స్ ఉండేవాళ్ళంట. అండ్ ఇక్కడ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లోపలైతే కూర్చునే వాళ్ళంట. అండ్ ఇక్కడ ఈ కింద సైజులో అంటే మ్యూజిక్ చేసేవాళ్ళు వాళ్ళంతా కింద, డ్యాన్స్ చేసేవాళ్ళు పైన ఉండేవాళ్ళంట. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర. అండ్ ఇక్కడ నుంచి మామూలుగా ఈ ఎదురుగా వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని చూసేవాళ్ళంట. అండ్ ఆ పక్క వచ్చేసి కిచెన్ సిస్టమ్ ఉండేదంట. ఇంకా ముందుకెళ్ళి చూస్తాం. అండ్ దిస్ సైడ్ ఈశాన్ కోన్ ప్రేయర్ సెక్షన్. ఇక్కడ పైన వచ్చేసి ఆయన ప్రేయర్ చేసేవాళ్ళంట. ఈశాన్ కోన్. यहाँ खड़े होंगे, बहुत सुंदर आर्ट था। ये सेंटर दैट वाज अ किंग्स बेडरूम, दैट इज अ लिविंग अपार्टमेंट. ఓకే, ఆయన బెడ్రూమ్ అంట అండి. ఇక ఎదురుగా వెళ్తే రాజు గారిది. And this was the sitting room of the king and queen. So at that time they used to carpet on our floors, so they depicted same kind of the carpet on the ceiling. So these are the Persian style carpet. So all these painting done by stone color and vegetable color. And these rings used for curtains. And center of the ceiling, 2 ring over there, they used to big hammer bed, sleeping bed. ఓకే, And that was the maid servant lady room. Maid servant lady room. ఓకే, మెయిడ్ అంటే వాళ్ళు మామూలుగా పని మనిషి. That was a dining room. इधर Sometime king don't want. हाँ, ये डाइनिंग रूम था, उसमें कारपेट फर्नीचर होता था. और this was the water tank. They used to fill water, rose petal flower, jasmine oil, perfume. At the ceiling, they have a big manual fan. You know, पंखा वाला. They used to pull fan. And this room used to important discussion with the generals, receive the guest as well here. ఓకే ఓకే. సో ఇక్కడ ఎవరన్నా ఇంపార్టెన్స్ known as बारादरी. Sitting room बारादरी. जिस कमरे में 12 डोर उसको कहते बारादरी. అండ్ దీన్ని బారాదరి అంటారంట. దీనికి 12 డోర్లు ఉన్నాయంట ఈ రూమ్స్కి. అండ్ తర్వాత ఇక్కడ పెయింటింగ్ అయితే కొంచెం లాస్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. ఇది జస్ట్ మహారాజా గారి రూమ్కి ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఈ లేడీ పని మనుషులు ఆ పక్క ఉండేవాళ్ళంట, అండ్ ఈ పక్క. అండ్ ఇక్కడ వాటర్ ఉండేదంట. మామూలుగా ఇది చూస్తేనే అర్థమవుతుంది వాటర్ ఉంటుందని. చాలా అద్భుతంగా ఉంది లోపలికి వచ్చే కొద్దీ. And this is the third section of Raja Mahal. This apartment known as Royal Compartment. సో గైస్ మీరు చూసారు కదా, ఇది మన రాజాగారి గది అక్కడ ఉన్నది. అండ్ ఆయనకు మొత్తం 6 మంది భార్యలంట. ఆ 6 మంది భార్యలకి ఇక్కడ ఒక్కొక్క గది అయితే ఇచ్చారు. అండ్ తర్వాత ఆ పైన కనపడుతుంది కదా మీకు రాజారాం టెంపుల్ అని ఎదురుగా ఉంటుంది. ఆ టెంపుల్ ఎలా కట్టించారు ఏంటి అంటే అక్కడి నుంచి కనపడితే చూస్తుంది. ఆ టెంపుల్ ఎలా కట్టించారని వీళ్ళకి అడిగాను. ఆ గుడిని అప్పట్లో రాజా మధుకర్ గుందేల గారు అయితే ఆయన శ్రీకృష్ణుడికి ప్రియభక్తుడంట. ఆయనకు ఒకానొక రోజు స్వయాన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు అంటే తామర పువ్వులు వరంగానో లేకపోతే గిఫ్ట్గానో ఇచ్చారంట. అవి తీసుకున్న తర్వాత ఆయన భార్య గారు శ్రీరామునికి ప్రియభక్తురాలంట. ఈమె నువ్వు ఎప్పుడు నీ శ్రీరాముడిని కొలుస్తూ ఉంటావు, ఒక్కసారి నీకు కనిపించాడా వినిపించాడా, ఒకవేళ నువ్వు ఆయన ఉంటే నువ్వు తప్పకుండా మన ఓర్చాకైతే తీసుకురావాలి అని అన్నాడంట. అంటే సరే అని ఆ అమ్మ సరియో నది ఉంది కదా, మన సరియో నది ఒడ్డున కూర్చొని ఘోర తపస్సు చేయడం స్టార్ట్ చేసిందంట శ్రీరాముని కోసం. అలా ఘోర తపస్సు చేసి ఇంకా ఎక్కడికి ఆయన రాక ఆయన అసలు ప్రత్యక్షం కాకుంటే ఇంక నేను మళ్ళీ ఓర్చాకి తిరిగి వెళ్ళేదే లేదు, ఇక్కడే జలసమాధి అయిపోతాను అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని ఆ జలసమాధి అవ్వాలని సరియో నదిలోకి దూకేస్తే అప్పుడు ఒక బాలుడి రూపంలో ఆయన ఆ రాణిగారిని కాపాడి సరే ఓకే నేను వస్తాను, దానికి 3 కండిషన్లు అన్నారంట. ఒకటి, హిందూ క్యాలెండర్లో 27 రోజులు ఉంటాయి కదా, ఆ రోజున వస్తాను, ఆ నెలలో బయలుదేరుతాను ఇక్కడి నుంచి. అండ్ సాధువులతో కలిసి వస్తాను, వాళ్ళు నాకు చేతిలో నేను ఒక మూర్తిలాగా ఒక రాయిలాగా ఉండి బయలుదేరుతాను. 2, నేను వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చుంటానో అది నేను అక్కడి నుంచి కదలను, నాకు అక్కడే గుడి కట్టాలి అన్నారంట. సరే అని చెప్పేసి ఆవిడ
ఈ రాజుగారి కబురంపించిందంట, ఆయన వస్తున్నారు నాతో పాటు, సో మీరు అక్కడ పెద్ద భవనాన్ని నిర్మించండి, రాముడి భవనాన్ని అంటే వాళ్ళైతే భవనాన్ని స్టార్ట్ చేశారంట. ఆ స్టార్ట్ చేసిన తర్వాత తీరా మారా ఇక్కడికి వచ్చేసిన తర్వాత అది ఇంకా కట్టడంలో ఉంటే రాణిగారి ఇంట్లో పెట్టారంట. ఆ రాణిగారి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది కదిలించలే, ఆయన చెప్పాడు కదా నేను ఎక్కడ కూర్చుంటే నాకు అదే కావాలి అని చెప్పేసి, వీళ్ళు భవనం గుడి కట్టించినా కూడా అక్కడే ఉందంట. అంటే రాణిగారి మహల్ని రాజారాం అన్నా భాయ్ రాజారాం టెంపుల్ అని పిలుస్తున్నారు. దానికి స్పెషల్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దానికి సలాం చేస్తున్నారు. సలాం అంటే ఏంటి? ఫైరింగ్. బ్రిటిష్ కాలంలో 15 మంది ఎక్బార్ దిఖావు భాయ్, ఈయన చేస్తారు చూడండి, ఇది ఎక్బార్ దిఖావు ఫైరింగ్ कैसे करते हैं? సలామీ సల్యూట్. ఇలా సెల్యూట్ చేస్తారంట, పొద్దున్నే సెల్యూట్ చేస్తారంట. ఇప్పుడు ఫైరింగ్ జరగట్లేదు, అప్పుడు జరిగేదంట. లాస్ట్ కు మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా 4 గార్డ్స్ అయితే పెట్టిన వాళ్ళంట. సో ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. जो भी राजा वो राजा पैरोकार बन के रहे, सेवक बन के रहे. నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళ వాష్రూమ్ అండి ఇది, అండ్ బాత్రూమ్. ఎంత అంటే ఐడియాగా, అంటే అప్పటి వాళ్ళు సో టెక్నాలజీ. అక్కడ మన ఇతను నిలబడ్డాడు కదా, అక్కడ నిలబడిన చోట ఎప్పుడూ ఫైర్ అవుతూ ఉంటుందంట. ఆ అగ్గితో లోపల ఒక సెక్షన్ ఉంది, చూపిస్తాను మీకు ఇప్పుడు. 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక పక్క చల్లటి నీళ్ళు, ఇంకో పక్క వెచ్చటి నీళ్ళు, ఒక పక్క మధ్యలో చాలా వేడి నీళ్ళు అయితే ఆటోమేటిక్గా జరిగేలా పెట్టారు ఇక్కడ. भाई कोई सुरंग है इधर? नहीं, अभी नीचे दिखाऊंगा. कोई सुरंग है तो लेके चलो, देखें. ये देखिए, ये क्ले पाइप बाहर का है, तो पानी इस टैंक में आता था. ये नहाने का रूम, और ये पानी गर्म होता था इस जगह. ये कढ़ाई पिटवा कढ़ाई होती थी लोहे की, ये खत चुकी उसी समय की. సో వాటర్ హీటర్ చేసి అనుకుంటా ఇది. ठंडा पानी गर्म पानी मिक्स करके नहाने के लिए टैंक यूज होता था. ये क्वीन बेडरूम से कनेक्ट थी, अंदर से ऐसे रूम था. तभी हम चल के देखेंगे बाद में पेंटिंग. इसमें देखिए खूंटे हैं, कपड़े टांगने के लिए लैंप रखी जा सकती थी. ये नहाने का कमरा हुआ. ఓకే, ఇది టోటల్ గా వాష్రూమ్. सही बात है भाई, बहुत बढ़िया बनाया. इधर देखिए टॉयलेट है, टॉयलेट है. ओके, सर्वेंट बाहर से टेक अवे एस कुड्डी पैटर्न. तो ये भी टॉयलेट बने, यहाँ पर्दे लगे होते थे. 6 रानियां बन के बच्चे होंगे और लोग भी जा सकते थे. कई टॉयलेट्स बने हैं. ओके. या जूम करके लोगों को नीचे कर रखेगा, यहाँ से ऊपर आ जाए. पहले स्टार्टिंग यहीं से करिए, अब बोलते जाओ. సో ఇవి వాళ్ళ పిల్లలకు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి టాయిలెట్స్ అంట. దీనికి పరదాలు ఉండేవి అంట అప్పుడు. అప్పట్లోనే 16వ శతాబ్దం 15వ శతాబ్దంలోనే ఉన్న టాయిలెట్స్, అది వాష్రూమ్స్ ఇవి. ऊपर की जो किचन थी, रसोई से ला करके बर्तन यहाँ क्लीन किए जाते थे. बर्तनों को धोते थे. సో कपड़े ఇది बर्तन धोने के लिए మామూలుగా మనం బట్టలు అవన్నీ ఉతికేదానికి, వాళ్ళు చేసుకున్న వంటల తర్వాత ఉతుక్కునేదానికి, క్లీన్ చేసుకునేదానికి ఇవంట. वो मीटिंग रूम में जाके आ जाएंगे. मीटिंग रूम ఇది మీటింగ్ రూమ్ అంట. बहुत बड़ा है भाई. ఇది పర్సనల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళ 6 పిల్లలతో వాళ్ళ పిల్లలతో కూర్చొని మీటింగ్ చేసేదంట. సో ఇది ఎంత పెద్దది ఉందంటే చాలా పెద్దది ఉంది. ఇప్పుడు ఇలాంటిది కట్టాలంటే కట్టలేమనుకుంటా. ఇక్కడ ఏముంది? ఓ, సో ఇక్కడ ఇది ఇలా ఉంది.
అదే మనం ఎక్కడికి వచ్చామంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలో చేస్తారు కదా, అక్కడికి వచ్చాం. అద్భుతం అండి, చాలా బాగుంది. 1000 రూపాయలు పోతే పోయింది. కోట అంచులో ఉన్నా, ఎక్కడన్నా పడిపోద్దా. అది కూడా అలాగే వెళ్ళి వస్తుందేమో. మళ్ళీ ఇంకో బెడ్రూమ్లోకి వచ్చాము. Now we are going to see Queen's bed. ఓకే, ఇప్పుడు రాణిగారుల బెడ్రూమ్స్ చూడబోతున్నాం. Queen's bedroom is about the incarnation of Lord Vishnu painting. बस आपका बुंदेल राजवंका ये बुंदेली स्टाइल पेंटिंग है. बुंदेल रूलर के जो भी सब्जेक्ट है एपिक स्टोरी, धार्मिक पुराण कथाओं पे आधारित है. वाह, आप इधर देखिए स्टार्टिंग. तो हमारे वेदों के अनुसार समय को 4 युगों में बांटा गया. हाँ, 64 लाख वर्ष पहले था सतयुग, 32 लाख वर्ष पश्चात त्रेतायुग जिसमें राम जी हुए, और 16 लाख वर्ष पश्चात द्वापर युग, 8 लाख जो करंट में टाइम चला कलयुग, फिर 4 लाख होंगे सतयुग. पर विष्णु पुराण के अनुसार विष्णु के 10 अवतार दर्शाए गए. ఇది మన కింగ్స్ బెడ్రూమ్ అండి, రాజుల దగ్గర. वेंटिलेशन है. It's with cell problem. ఇది లైటింగ్ కోసం. అద్భుతం, మహా అద్భుతం. वो हमने आर्किटेक्ट क्योंकि मुगल जब भारत में आए, देखिए पहला डोम बना था यरूशलेम इजराइल 691 AD, प्लेन डोम था. जब वो भारत में आया तो उन्हें
12 ये 1763 AD में 13वें महाराजा उदय सिंह के द्वारा बनाया गया था एकांतवास के लिए, रॉयल गेस्ट हाउस के लिए। ये बाद में राइट साइड से देखिए